హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రాస్. వెల్కమ్ బ్యాక్ టు తనే బన్నీ ఛానల్. మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసా. ఇంటికి వచ్చేసాక మా ఇల్లు పొజిషన్ అవతారం అంటారు కదా, అది ఎలా ఉంది ఏంటి అనేది వీడియో తీశాను, షేర్ చేస్తానని చెప్పాను కదా. ఇలా ఉందండి. వచ్చి రాగానే ఇల్లు అయితే ఇంత క్లమ్జీ అయిపోయింది. మెయిన్లీ హాల్లో డైనింగ్ టేబుల్ మీద, నెక్స్ట్ కిచెన్ ఉంటుంది కదా, ఆ కిచెన్లో అయితే ఫుల్ అండి ర్యాపర్లు, అంటే తెచ్చినవి ఊర్లు వెళ్ళడం రావడం. నెక్స్ట్ దానివల్ల ఏంటంటే మొత్తం కూడా క్లమ్జీ అయిపోయింది. చూసారు కదా, పాలిథిన్ కవర్స్ అవన్నీ, డబ్బాలు ఎక్కడవక్కడ పూర్తిగా క్లమ్జీగా ఉండే ఇవన్నీ కూడా క్లీన్గా నీట్గా ఫ్రైడే అలా వచ్చాం. నెక్స్ట్ డే సాటర్డే కలిసి వచ్చింది కదా అని నీట్గా ముందు ఇల్లంతా అయితే క్లీన్ చేసి పెట్టేశాను. మనం పైన ఉంటుంది కదా, పైన ఫ్లోరు అది మొత్తం ముందుగా ఇలా బూజు స్టిక్ ఉంటే నీట్గా ఇలా బూజు దులిపాయండి. నేనైతే ఇక్కడ ముందు హాలు, నెక్స్ట్ కిచెను, బెడ్రూమ్లో ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఫ్యాన్స్ కూడా అండి ఫుల్ ధూళి పెట్టేసింది. మొత్తం చూసారు కదా, మొత్తం పట్లు పట్టేసి స్పైడర్ మ్యాన్లు సాలిడ్లు ఉంటాయి కదా, అవైతే ఫుల్గా ఉండే బొద్దింకలన్నీ కూడా. అంటే ఒక 24 డేస్ అలా ఇల్లు అనేది క్లోజ్లో ఉంది కదా, క్లోజ్లో ఉంది. నెక్స్ట్ వంటగది మెస్లు వేస్తాను కానీ విండోస్ అనేవి వేయనండి. పక్కన కన్స్ట్రక్షన్స్, నెక్స్ట్ ధూళి రోడ్డు పక్కనే ఉండడం వల్ల వెహికల్స్ ధూళి అదంతా కూడా ఆ విండోస్ నుంచి వచ్చిందేమో. లేకపోతే ఎప్పుడు కూడా ఇంతే, నేను ఒక 1 వీక్ ఊరెళ్ళా కూడా ఇంటికి వచ్చి రాగానే క్లీన్ చేసుకుంటాను. కానీ ఇంత డీప్ క్లీనింగ్ అనేది అంటే ఈ 24 డేస్ ఉండిపోయాం కదా, అందుకని ఇంత డీప్ క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను. బాగా డీప్ క్లీన్ చేశానండి. ముందుగా అయితే పైన ఫ్లోర్లో ఉంటాయి కదా, అవన్నీ అయితే నీట్గా ఇలా దులిపేశాను. దులుపుకున్న తర్వాత అదే పట్లన్నీ దులిపేశాను. దాని తర్వాత వంటగదిలో కిచెన్ వేస్టేజ్ ఉంటాయి కదా డబ్బాలు, కొంచెం క్లమ్జీ అయిపోయినవి, కొంచెం అని కాదండి అన్నీ కూడా. ఎలాగో ఇన్ని రోజులు లేం కదా, గ్రాసరీస్ కూడా అన్నీ నిండుకున్నాయి, ఖాళీగా ఉన్నాయి కదా అని అన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. డబ్బాలు అయితే నీట్గా ఉన్నాయి కానీ దాని మూతలు ఉంటాయి కదా, దాని మూతలన్నీ కూడా జిడ్డు పెట్టేసి ధూళి ధూళిగా అయిపోయాయండి. చూసారు కదా, అన్నీ కూడా ఒకదాని దగ్గర ఒకటి లేదు. మెయిన్లీ ఒక 20 డేస్ అలా క్యాంపులు తిరిగితే ఒక 1 వీక్ అలా ఇంటికి రావడం వెళ్ళడం, ఇంటికి రావడం అంటే ఒక 1 నైట్ ఉండడం, నెక్స్ట్ డే పెళ్ళికో ఫంక్షన్కో లేకపోతే ఇంట్లు దిగడాలు అవన్నీ ఉంటాయి కదండి, గృహప్రవేశాలు, అవన్నిటికి వెళ్ళడం వల్ల డబ్బాలు క్లమ్జీగా తీయడం పెట్టేయడం ఎక్కడవక్కడ, అవన్నీ వాటి వల్ల ఈ డబ్బాలు కూడా ఒక లైన్గా లేవు, ఎక్కడవక్కడ ఉండే. ముందుగా మనం ఎప్పుడైనా పైన అంతా నీట్గా తుడుచుకున్నాక ఫ్లోర్ కిందన గచ్చు ఉంటుంది కదా, అదంతా కూడా నీట్గా తుడిచేసేయండి చీపురుతోని. తుడుచుకున్న తర్వాత మీరు ఏ ప్లేస్లో వంటగది అయితే వంటగది, లేకపోతే బెడ్రూమ్స్ కబోర్డ్స్ ఉంటాయి కదా, అవైతే అవి క్లీన్ చేయండి. మెయిన్లీ పైన తుడుచుకున్న తర్వాత ఇలా కిందన క్లీన్ చేసేసేయండి. అయితే డబ్బాలు బాక్సులు ఆ టిన్స్ ఉంటాయి కదా, ఆ టిన్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఇలా నీట్గా చీపురుతో, కొబ్బరి చీపురుతో, నెక్స్ట్ కొండ చీపురుతో, మెత్తటి చీపురుతో అయితే నీట్గా తుడిచేసాను. తుడిచేసి ఒక్కొక్క కబోర్డ్ది ఆల్రెడీ ఒకసారి షేర్ చేశాను డీప్ క్లీనింగ్ అనేది, మళ్ళీ షేర్ చేస్తున్నాను, కొంతమందికి యూజ్ అవుతుంది. నాలానే హాలిడేస్కి వెళ్ళి వస్తుంటారు కదా, అటువంటి వాళ్ళకి సింపుల్గా క్లీనింగ్ కానీ నెక్స్ట్ ఇవన్నీ యూజ్ అవుతాయి అనేసి అయితే మెయిన్లీ వీడియో షూట్ చేశాను. ఎప్పుడైనా మనం పైనంతా నీట్గా తుడుచుకున్న తర్వాత ఫ్లోర్ అదే కిందన ఉంటుంది కదా గచ్చులు, అవి నీట్గా ఇల్లంతా నీట్గా తుడిచేసి బయట చెత్త పడేసిన తర్వాత ఇలా కిచెన్లో ఆ వేస్ట్ డబ్బాలు కానీ ఇలా పేపర్లు కానీ నీట్గా తీసేసి తుడవండి. ఒక్కొక్క కబోర్డ్ నేను గమనిస్తున్నారు కదా, ఒక్కొక్క సెల్ఫ్ తుడిచేసి సేమ్ మళ్ళీ అందులోనే పేర్చేస్తున్నాను. ఆ డబ్బాలు ఫిల్గా ఉన్నవి, ఎంపిటీ అయినవి అయితే బయటికి తీసేస్తున్నాను. ఇలా కబోర్డ్స్ అన్నీ కూడా నీట్గా బూజునైతే క్లీన్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత
ఆ వంటగది మీకు వాటర్ వెళ్ళిపోవడానికి అవైలబుల్‌గా ఉండుంటే కనుక మీరు నీట్‌గా వంటగది అనేది వాటర్‌తో క్లీన్ చేసి పెట్టేసేయండి. మనకి వంటగదిలోనే ఎక్కువ డస్ట్ గానీ, బొద్దింకలు గానీ, నెక్స్ట్ సాలిడ్లు గానీ వంటగదిలోనే ఉంటాయి. నేనైతే ఇవన్నీ అయిపోయిన తర్వాత వంటగది నీట్‌గా డీప్ క్లీన్ చేసేసాను. మాకు వంటగదిలో మా ఓనర్ గారు వాటర్ వెళ్ళడానికి వీలుగా ఇచ్చారనమాట. అందుకని చూసారు కదా వంటగదిలో కబోర్డ్స్ అన్నీ కూడా వాటర్‌తోనే నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసాను. గ్యాసు అన్నీ కూడా ఇవన్నీ క్లీన్ చేసి కిందన గచ్చు కూడా అండి క్లీన్ చేయడానికి అంటే మాకు వంటగదిలో ఒక మూలన సింక్ అనేది ఇచ్చారు. దానివల్ల క్లీన్ చేసిన వెంటనే వాటర్‌తో క్లీన్ చేసుకోవచ్చు. ఇలా బూజు దులిపిన వెంటనే. అయితే వంటగది అయితే మెయిన్‌లీ ముందు క్లీన్ చేసి పెట్టేసాను. ఆ సామాన్లు ఇప్పుడు చూసారు కదా! అవన్నీ కూడా క్లీన్ చేయడానికి ఉన్న డబ్బాలు అవన్నీ కూడా బయటైతే పెట్టుకున్నాను. అవి కూడా ఇంట్లోనే ఉంటే మనకి మైండ్ అనేది ఫ్రెష్‌గా ఉండదు. ఇంకా క్లమ్జీగా ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత అన్నీ బయట పెట్టేసాను కదా! మనకి ఇంత హడావిడిలో హెవీ కర్రీసు, హెవీ వంటకాలు అంటే చేయడం కుదరదు. దానివల్ల ఇలా మేనేజ్ చేసుకోండి. సింపుల్‌గా రైసు, పప్పుని ఇలా పెట్టుకుంటే పప్పు అయితే కొంచెం వేగంగా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ చారు లేకున్నా పప్పుతో చక్కగా వేడి వేడి అన్నంలో పప్పేసుకొని తింటే చక్కగా దిగిపోతుంది కూడా. ఇంకా డస్ట్ దులుపుతాం కదండీ! ఆ డస్ట్ అంతా కూడా మనకి ఆహ్, బాగా ఒంటికి పట్టేస్తుంది మనం డస్ట్ కొట్టేటప్పుడు. దానివల్ల అన్నం కూడా తినబుద్ధి కాదు. ఆహ్, చక్కగా ఇలా పప్పు నెక్స్ట్ వడియాలతో అయితే సింపుల్‌గా నేను లంచ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఇంత హడావిడిలో హెవీ కూరలు, హెవీ రైసు నెక్స్ట్ హెవీగా ప్రిపేర్ చేయాలంటే కుదరదు కదా! మీరు కూడా ఇలా పట్లు కొట్టేటప్పుడు సింపుల్‌గా పప్పు, రైసు, వడియాలు అలా ప్రిపేర్ చేసుకోండి. కొంచెం సింపుల్ అవుతుంది. నెక్స్ట్ అయితే మా లంచ్ కూడా ముగించేసాను. లంచ్ ముగించేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. మెయిన్‌లీ బూజు దులిపేసాను కదండీ! ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అదే రోజు కాదండి. నెక్స్ట్ డే ఆ డబ్బాలన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలా క్లీన్ చేసి పెట్టుకున్నవి నెక్స్ట్ డే ఈవినింగు అలా ఇలా డబ్బాలన్నీ కూడా నీట్‌గా సర్ది పెట్టేసాను. ఎంత చూసారు కదా! తొలికి ఇప్పటికి బిఫోరు, ఆఫ్టర్ వంటగది అనేది ఎలా నీట్‌గా సర్ది పెట్టుకున్నానో అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బావుందా? లేదా? అనేది నా నా ప్లానింగ్‌లో నేను ఎలా క్లీన్ చేసుకున్నాననేది. మీరు ఎప్పుడైనా ఒకే రోజు ఇంటిని క్లీన్ చేయడానికి చూడకండి. 2 డేస్ అలా అంటే ఆ బూజు అనేది ఒకరోజే దులిపేసేయండి. ఒక రోజుతో అయిపోయేటట్టుగా. కానీ ఈ క్లీనింగ్ అనేవి నెక్స్ట్ డేకి వదిలేయండి. నేను సాటర్డే అలా క్లీన్ చేసి పెట్టాను. నెక్స్ట్ డే ఈ డబ్బాలన్నీ క్లీన్ చేసి నెక్స్ట్ డే ఈవినింగ్‌కి ఆరిపోతాయి కదండీ! అన్నీ కూడా ఇలా నీట్‌గా సర్దేస్తాను వంటగదిలో. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బెడ్‌రూమ్స్ పైన దులిపేసాను కదండీ! కిందన కూడా ఇలా కబోర్డ్స్ అన్నీ దులిపేసి చక్కగా నా బట్టలైతే సర్దుకున్నాను. నావి, పిల్లలవి, మా హస్బెండ్‌వి. ఇక్కడేంటంటే చూపిస్తున్నాను డైలీ వేర్‌వండి. ఈ డ్రెసెస్ అన్నీ కూడా డైలీ వేర్‌వి. నేను టాప్స్ వేరేగా, కాటన్ వేరాక, నెక్స్ట్ ఫ్యాంట్లు వేరేగా, చున్నీలు వేరేగా సర్దుకుంటాను. మళ్ళీ ఇక్కడ ఇంకోటేంటంటే లంగాలు, నెక్స్ట్ నైట్ డ్రెస్సులు వేరేగా, నైటీస్ వేరేగా అన్నీ కూడా ఆహ్ కొంచెం సపరేట్‌గా పెట్టుకుంటాను. ఎందుకంటే మనకి ఏది కావాలన్నా ఫాస్ట్‌గా తీసుకోవడానికి. మెయిన్‌లీ ఫ్యాంట్లన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే ఇప్పుడేంటంటే 2 టాప్స్‌కి 1 ఫ్యాంట్ అన్నట్లుగా సెట్ చేసుకుంటున్నారు ఇప్పుడు ప్రతి వుమెన్ కూడా. నేను అలానేనండి. అందుకని ఫ్యాంట్లన్నీ కూడా ఒకవైపు పెట్టాను. ఏ డ్రెస్‌కి ఆ డ్రెస్ అయితే మాత్రం ప్యాంటు, టాప్ ఒకే దగ్గర పెట్టేదాన్ని. కానీ అలా అయితే పెట్టలేదు. అలా అయితే నీట్‌గా నా కబోర్డ్ అనేది నీట్‌గా సర్దేస్తాను. దేనివి దానివి డిఫరెంట్‌గా సపరేట్‌గా పెట్టుకుంటే మనకి తీసుకోవడానికి బావుంటుంది. డ్రెసెస్ కూడా క్లమ్జీ అవ్వవు. ఇప్పుడు బెడ్ మీద చూపించాను కదా! అలా మీరు సర్దేటప్పుడే మీకు అవసరం లేని డ్రెస్సులు కానీ, చున్నీలు కానీ బయటికి తీసి పెట్టేసేయండి. పెట్టుకుంటే ఎవరైనా అడగగానే ఇవ్వడానికి బావుంటుంది. ఆల్రెడీ ఒకసారి వీడియో చేశానండి. ఆ ప్యాకింగ్ ఎలాగా అంటున్నారు. నేను ప్యాకింగ్ ఏం చేయను. ఆహ్, మనం షాపింగ్ చేసేటప్పుడు బ్యాగ్స్ ఇస్తారు కదా! ఆ బ్యాగుల్లో పెట్టేస్తాను. ఎవరైనా వచ్చేటప్పుడు బట్టలు కావాలన్నా ఇచ్చేస్తాను. లేకపోతే నేనే ఎళ్లి పంచేస్తానండి మా ఊరు వైపు.
నెక్స్టు ఇక్కడైతే ఇవి చూడగానే అర్థమైపోతుంది. ఇవి బన్నీ బాబు డ్రెస్సెస్. వాడివి కూడా బెల్ట్లు, బెల్ట్లు, సాక్స్‌లు, యూనిఫార్ము ఒక బాక్స్‌లో పెడుతుంటాను. వాడి డ్రెస్సెస్ కాటన్ వేరేగా, షార్ట్స్ వేరేగా, ప్యాంట్లు వేరేగా, నెక్స్ట్ టీ షర్ట్స్ వేరేగా, నెక్స్ట్ జీన్ ప్యాంట్లు అవి వేరుగా ఇలా అయితే సర్ది పెడుతుంటాను. ఆహ్, ఇలా ఎందుకంటే సర్ది పెడుతుంటాను, మనకి ఏది కావాలన్నా ఫాస్ట్ తీసుకోవచ్చు. హాలిడేస్‌కి ఊరెళ్ళిన తర్వాత తిరిగి ఇంటికొచ్చాక నేను ఈ ఇంటిని సింపుల్‌గా, క్లీన్‌గా ఎలా క్లీన్ చేసుకున్నానో చూసారు కదా! ఈ మెయింటెనెన్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి. కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్.